హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక అదే ఓనీ ఫంక్షన్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. మండే నైట్ అనమాట అండి. మండే నైట్ వచ్చింది. అంటే కంప్లీట్ గా అన్ని చేయగలనా లేదా అన్నది కొంచెం డౌట్ ఉండే. అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మనం అయితే చేసేస్తాం కానీ మిషన్ తో పని కదండి, అవుతాయా లేదన్న కొద్దిగా టెన్షన్ తో అయితే నేను వర్క్ అయితే తీసుకున్నాను. కాకపోతే అండి, మేడం అయితే మనకు బాగా తెలుసు, ఇప్పుడు కాదండి చాలా ఇయర్స్ నుంచే మన దగ్గర స్టిచ్చింగ్ అయితే చేపించుకుంటున్నారు. చెయ్యలేను అని చెప్పలేను, అలాగని తీసుకుంటే చెయ్యాలి. అలాగా ఒక 3 days నుండి అయితే డే అండ్ నైట్ చేసామన్నమాట అండి వర్క్ అయితే. మా పాప అయితే నాకు చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడైతే మీకు 3 sarees కి ఒకే సేమ్ డిజైన్ అయితే చేసామన్నమాట అండి. చాలా సింపుల్ డిజైన్సే. అందుకని ఇవి చూపించే కంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో టైలరింగ్ అండ్ కటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, కామెంట్ కన్ఫర్మ్ గా రిప్లై ఇస్తాను. ఫస్ట్ అయితే మీకు సారీస్ అయితే చూపిస్తాను. సారీస్ మొత్తం కూడా ముగ్గురి కూడా సేమ్ డిజైన్ అండి, కాకపోతే కలర్ కాంబినేషన్ వేరనమాట. సారీస్ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ ఆర్డర్ నాకు ఇచ్చినందుకు, నేను కూడా కంప్లీట్ చేసినందుకు. ఫస్ట్ అయితే స్కై బ్లూ కలర్ సారీ అనమాట అండి. సారీ అయితే మొత్తం అంతా కూడా స్కై బ్లూ కలర్ అయితే వచ్చింది. బార్డర్ అయితే మనకి ఇటుక పొడుం కలర్ అయితే వచ్చింది అనమాట. చూపిస్తున్నాను కదా, సారీలో అయితే మీకు చూపిస్తాను. ఫ్లవర్ అయితే ఒక ఫ్లవర్ వచ్చింది, ఇలాగా సింపుల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. 3 sarees కూడా చాలా సింపుల్ డిజైన్ అయితే వచ్చిందండి. ఈ సారీస్ కి మనం చాలా సింపుల్ గానే చేసాము. అంటే సారీ హైలైట్ అవ్వాలంటే బ్లౌజ్ సింపుల్ గానే కదండి ఉండాలి. అలాగే ఈ సారీస్ కి బ్లౌజ్ ఎంత సింపుల్ గా ఉంటే అంత అందంగా ఉంటది అనమాట. స్కై బ్లూ కలర్ సారీ బ్లౌజ్ అనమాట. చూసారా, బ్లౌజ్ అయితే స్టోన్స్ పెట్టామండి, అంటే ఫంక్షన్ కదా కొంచెం హైలైట్ అవుతుందని. మేడం అయితే స్టోన్స్ ఇష్టపడరు, కాకపోతే పెట్టామండి. ముగ్గురు సిస్టర్స్ అనమాట. ఈ ముగ్గురు సిస్టర్స్ కి ఒకే సేమ్ సారీస్. ఇది ఒకటండి. సెకండ్ వన్ వచ్చి హనీ కలర్ అండి. హనీ కలర్ సారీ అనమాట. మీకు వీడియోలో నాకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ సేమ్ డిజైన్ అయితే సేమ్ అనమాట అండి. చూసారా, గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. మనం పింక్ అయితే హైలైట్ చేయలేదండి, అంటే పింక్ వేసేసరికి చాలా హార్డ్ గా కనబడుతుంది అనిపించింది, అందుకనేసి మనం పింక్ అయితే చేయలేదన్నమాట. సారీ వచ్చి హనీ కలర్ అండి. బ్లౌజ్ వచ్చి మనకి ఇటుక పొడి షేడ్ వస్తుంది కదండి, సేమ్ ఆ కలర్ అనమాట. దీనికి కూడా సేమ్ డిజైన్ అయితే చేసామండి, చూపిస్తాను డిజైన్ కూడా. ఎక్కువ డీప్ ఆర్డర్ మేడం, సారీ అండి, డీప్ ఆర్డర్ అండి ఎక్కువ. కొంచెం బ్రాడ్ కూడా చాలా తక్కువగా వాడతారనమాట, అంత హైలైట్ గా వాడరు. అంటే ఫంక్షన్ వరకు బాగోవాలి అనేసి ఇలా మనం స్టోన్స్ అయితే పెట్టాము. బుటీస్ కూడా ఇచ్చాము, కాకపోతే బుటీ మీద అక్కడక్కడ స్టోన్స్ అయితే హైలైట్ చేసాము అనమాట. థర్డ్ వన్ సారీ అయితే ఇదండి, పెసర గ్రీన్ కలర్ సారీ అనమాట. అంటే పెసర గ్రీన్ కలర్ వస్తుంది అనమాట సారీ మొత్తం కూడా. ఈ సారీకి అయితే కొంచెం వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి. బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనమాట, కాకపోతే కొంచెం బుటీ పెద్దది ఇచ్చారు. దీనికైతే మనం వైలెట్ కలర్ తో వర్క్ అయితే చేసాం అనమాట. చూసారా, ఇది బ్లౌజ్ అనమాట. మనం గోల్డ్ జరీ ఎక్కువ వాడలేదండి, అంటే గోల్డ్ జరీ అలాగే స్టోన్స్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకేనండి. హ్యాండ్స్ అయితే యాజ్ యూజువల్ గా ఎల్వో హ్యాండ్స్ అండి. ఇంకొకటి అయితే ఇది నేత సారీ అనమాట అండి. నేస్తారు కదా, మా అమ్మ మా మామయ్య వాళ్ళందరూ నేసేవారు అనమాట. ఈ సారీని చూస్తే వాళ్ళందరూ నాకు గుర్తొచ్చారు. అయితే దీని మీద అయితే మనకి పికాక్ ఉందన్నమాట అండి. పికాక్ డిజైన్ ఉంది, మీరు చూసారా, ఇలా పికాక్ ఉంది. అలాగే పెద్దది కూడా ఉందన్నమాట, మీకు చూపిస్తాను. ఫోల్డింగ్ ఇలా చూసారా, ఇక్కడ కూడా ఈ పికాక్ ఉందన్నమాట. మనకి సారీలో రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి, మనం రన్నింగ్ బ్లౌజ్ అయితే తీసుకోలేదు. ఇది సేమ్ కింద చిన్న బార్డర్ ఉంది కదండి మెరూన్ కలర్ లోని, ఈ మెరూన్ కలర్ లో ఉన్న బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాం అనమాట.
ఇది ఈ బ్లౌజ్ కి ఎలా, ఈ శారీకి ఎలా వర్క్ చేసామన్నా చూపిస్తానండి. మనం హ్యాండ్ మీద అయితేనే పికాక్ చేసామన్నమాట. ఇలాగా హెవీగా అయితే చేయలేదండి, చాలా సింపుల్ గా వాడతారు మేడం, అందుకనేసి హ్యాండ్ మీద ఇలా పికాక్ ఇచ్చి ఎల్బో స్లీవ్ పెట్టేసామన్నమాట. దీనికైతే మనం బ్యాక్ ఓపెన్ అండి, మొత్తం అన్ని కూడా ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అండి. చూసా, ఇది హైనెక్ అండి. బ్యాక్ వచ్చి ఇలా హైనెక్ వచ్చి పోట్లీ బాల్స్ వస్తుంది అనమాట అండి. బ్యాక్ అంతా కూడా ఇలాగా పోట్లీ బాల్స్ అయితే వస్తుందండి, బ్యాక్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ వచ్చి ఇప్పుడు డిఫరెంట్ గా వస్తుంది కదండి, ఇలా బ్రాడ్ గా వస్తుంది. ఇలా ఇది వేసుకుంటే కనుక నెక్ షేప్ అన్నది కన్ఫర్మ్ గా తెలుస్తుందండి. ఇలా బ్రాడ్ గా వచ్చి ఇక్కడ వి షేప్ అన్నది కట్ అవుతుంది అనమాట. ఇలాగా డిఫరెంట్ గా వాడతారనమాట మేడం, అయితే చాలా డీసెంట్ గా డిఫరెంట్ గా వాడతారు, అన్ని హెవీగా వాడరు అనమాట అండి. ఇదొక బ్లౌజ్ అండి. నెక్స్ట్ వచ్చి సేమ్ శారీ అనమాట. సేమ్ శారీ అయితే వాళ్ళ సిస్టర్ అనమాట. అయితే అండి ఈ శారీకి వచ్చి మనం ఈ పికాక్ ఎలా ఉందో, ఈ పికాక్ ఎలాగుందో సేమ్ ఈ పికాక్ షేప్ లోనే మనం బ్లౌజ్ డిజైన్ అన్నది చేసామన్నమాట అండి. దీనికి కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ వస్తే సేమ్ బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ అయితే తీసుకుని వర్క్ అయితే చేసామన్నమాట. ఈ వర్క్ కూడా చాలా హైలైట్ అయ్యిందండి. అలా అంటే బ్లూ కలర్ కదండి, ఇది బ్లూ కలర్ మీద బ్లూ కలర్ తో వర్క్ చేసి గోల్డ్ జరీ అవుట్ లైన్ ఇచ్చేసరికి కంప్లీట్ గా మనకి మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుంది అనమాట అండి. స్టోన్స్ కూడా అలాగే సెట్ అయిపోయాయి అనమాట. మనం స్టోన్స్ కూడా బ్లూ కలర్ స్టోన్స్ తీసుకుని హైలైట్ చేసామండి. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాము. నాకు ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. చూసారా ఎంత బాగున్నాయి కదా, క్యూట్ క్యూట్ గా. చిన్నవే ఉన్నాయండి, చిన్నవి ఉన్నా కానీ చాలా నీట్ గా ఉన్నాయి అనమాట. ఇది ఒక బ్లౌజ్ అండి. నెక్స్ట్ వచ్చి జార్జెట్ సారీ అనమాట. ఈ జార్జెట్ సారీకి బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజ్ ఇచ్చారండి, అంటే వైలెట్ కలర్ సారీకి మనకి పింక్ బ్లౌజ్ ఇచ్చాడు. అయితే కాంట్రాస్ట్ వస్తుంది కదా బ్లౌజ్, అలా ఇచ్చాడేమో అనుకున్నాను. కాకపోతే దీనికి పళ్ళులో గానీ ఎక్కడ కూడా పింక్ కలర్ అన్నది లేదు. దాని వల్ల ఏంటంటే ఎవరైనా వేరే సారీ మీద బ్లౌజ్ ర్యాప్ చేసాం అనుకుంటారు అనేసి సేమ్ ఏంటంటే పింక్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి పింక్ బ్లౌజ్ అనమాట. ఇదైతే మేము కట్ చేసేసాము, సారీలో తీసేసాము అనమాట. అందుకనేసి దీనికి సేమ్ ఈ గోల్డ్ ఉంది కదండి, సేమ్ ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాం అనమాట. మనం చాలా చోట్ల తిరిగామండి, దీనికి మ్యాచింగ్ దొరకడం కష్టం. అయితే సేమ్ కలర్ అయితే తీసేసుకుంటే బాగుంటదని చెప్పానండి. కాకపోతే సేమ్ కలర్ మేడం వద్దన్నారు, అందుకనేసి ఇలాగా కాటన్ పట్టులో తీసి చిన్న ప్యాటర్న్ అన్నది చేసాం అనమాట. ప్యాటర్న్ అన్నది ఇగోండి ఇలాగా. బ్యాక్ వచ్చి డీప్ నెక్ అండి, డీప్ బ్రాడ్ నెక్ అనమాట. అలాగే ఇక్కడ కింద అయితే మనకి ఓపెన్ దగ్గర పోట్లీ బాల్స్ అన్నది ఇచ్చామండి, పోట్లీ బాల్స్ ఇచ్చాము. అలాగే ఫ్రంట్ వచ్చి కొంచెం బ్రాడ్ గా ఉంటదండి. బ్రాడ్ వచ్చి వి షేప్ వస్తుంది అనమాట, వి కట్ అంటే ఇలాగా ఇలా బ్రాడ్ గా ఉంటదండి. ఈ కట్ అయితే ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కదా. సో ఇవండి ఈ రోజు బ్లౌజెస్. రేపటి వీడియోలో అయితే నేను లెహంగా సెట్స్ అయితే చూపిస్తాను. లెహంగా సెట్స్ అంటే కొన్ని సెట్స్ ఉన్నాయండి, కొన్ని సారీస్ ఉన్నాయన్నమాట. అవి ఎలా స్టిచ్చింగ్ చేసాము, వర్క్ ఎలా చేసాము అన్నది రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అలాగే కస్టమైజేషన్ కూడా ఉందండి. నేను చూపించిన బ్లౌజెస్ లో మీకు ఏదైనా నచ్చితే గనక 6300649919 కి వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్లో అయితే టైలరింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయండి, అవి కూడా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.